పవన్ కళ్యాణ్తో ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కూడా ఇదేంటంటే సార్ అంటే ఆ శాఖ మనది పర్యావరణ శాఖ, దాన్ని ఆయన చూసే శాఖ మాట. ఓకే ఆ సందర్భంగా వీళ్ళు స్కౌట్ కూడా, తన స్కౌట్ ఇన్వాల్వ్మెంట్ పాపది దాని పెట్టినప్పుడు వక్తృత్వ పోటీలు అంటే మనకు ఉపన్యాసం ఇవ్వడానికి కూడా, అందులో తనకు ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆయన మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఇచ్చిన ఇది మాట. ఇది ఒక యాక్చువల్లీ ఇవన్నీ ఒక అచీవ్మెంట్. అంటే ఇంత పెద్ద లీడర్ ని మనకు బాగా ఇష్టమైన ఒక సినిమా ఒక హీరోయిన్ చూడడం అన్నది అంబిషన్ లో ఉండేది. మేమే చూడలేదు. పాప స్టేజ్ ఎక్కి అదే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా కావాలి. పెద్ద పెద్ద హీరోలే నేను కలవాలి అని అనుకున్నా. చివరికి పవన్ కళ్యాణ్ గారిని కలిసి అబ్బా ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు? బాగున్నారు, అంటే అంత అందంగా ఉన్నారు, హీరో కాబట్టి అందంగానే ఉంటారు. ఎలా నీకు ఎలా ఎలా చూసారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఎలా చూసారు, నేను ఆయన అంత హైట్ ఉంటే నేను ఇంత ఉన్నాను. అయితే ఎలా చూసి అబ్బో బుడ్డది బాగానే తెచ్చుకుంది అన్న ఫీలింగ్ తో ఎక్స్ప్రెషన్స్ పెట్టారా? మరి పవన్ కళ్యాణ్ గారు మీకు అది ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది, అవార్డు ఇచ్చినప్పుడు? అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. విజయంతో అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కాబట్టి నాకు కూడా ముఖ్యమైన వాడే. ప్రస్తుతం అది తేలేదు, స్కూల్లో పెట్టారు అది. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పు. పవన్ కళ్యాణ్ నీకు ఇష్టమైన డైలాగ్ ఏంటి? నాకు ఆయన డైలాగ్ ఎక్కువ విన్నావా? కానీ యాక్షన్ బాగుంటుందా? మరి వాళ్ళ ఫ్యామిలీస్లో పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళతో చేయడానికి చాలా సపోర్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు. అర్థమైందా? ఈయన రామచంద్ర సినిమా కూడా ఆడిషన్ అయిందండి, బట్ రిజల్ట్ తెలియదు చెప్తాడు అన్నారు. ఎన్టీఆర్ది కూడా మొన్న అంటే మా యాక్టింగ్ స్కూల్లో అది చేశారు. అంటే ఇప్పుడు డాక్టర్ ఎంఎస్ చౌదరి గారి ప్రొడక్షన్ కాబట్టి ఇందులో ఉన్న పిల్లలు చాలా బాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు మా యాక్టింగ్ స్కూల్కి వచ్చి ఆడిషన్ తీసుకున్నారు. అంటే ఇది చెప్తారు, ఇంకా తెలీదు ఎవరు సెలెక్ట్ అయ్యారని. నీకు పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ ఉంటావు నువ్వు? ఏం సినిమా అంటే ఇష్టం? గబ్బర్ సింగ్లో ఏ డైలాగ్ ఇష్టం? అంటే ఏదో అంటే డైలాగ్ అనేది నాకు గుర్తుండదు, కానీ బాడీ లాంగ్వేజ్ అంటే ఎప్పుడు చూసినా బౌన్స్ అవుతుంటారు, అదే ఇష్టం. అదే ఇష్టమా? ఇంకా మరి మీ నాన్నకి మీ అమ్మకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తావా? కన్ఫర్మ్, ఇంకా తెస్తూనే ఉంటా. సరే అయితే థ్యాంక్ యూ అండి. ఇది కూడా డ్రామా జూనియర్స్ నుంచి వచ్చిన అయితే దీనికి ఒక 2 times పెద్దగా ఉంటుంది. అది మాత్రం చాలా చాలా హెవీగా ఉంది. ఇది ఫస్ట్ రన్నర్ అప్. ఇది కొంచెం నీకు డ్రామా జూనియర్స్ మంచి లైఫ్ ఇచ్చింది జీ తెలుగు. అంటే ఒక ప్లాట్ఫామ్ సార్, ప్లాట్ఫామ్ వీళ్ళలో టాలెంట్ ఉంది, దాన్ని ఎంకరేజ్ చేశారు, మనకి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసింది చాలా. అంటే 2 states లో కూడా అవి డ్రామా జూనియర్స్ వస్తూ ఉంటుంది కదా, సో అందులో నాకు వచ్చిందని చెప్పి అంటే ప్రౌడ్గా ఉన్నావు. ఎంత ప్రౌడ్గా ఉన్నావు? ఇక్కడున్న దానికి ఒకేసారి ఇక్కడికి వచ్చేసి. ఓకే, దీనికి డిఫరెన్స్. ఓకే, మరి మా స్టూడియోకి రోజు వస్తుంటావు మరి? మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాను. రియల్లీ? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పిల్లల్ని మరింత ముందుకి తీసుకెళ్ళాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా. ఆరాధ్య ఉన్నత స్థాయికి ఎదగాలనేది మా ఆకాంక్ష అన్నమాట. ఆరాధ్య, కన్ఫర్మ్గా మీరు మళ్ళీ నంది కొడుతున్నారు సినిమాస్లో. మళ్ళీ ఇది కాకుండా మా పిల్లల డ్రామాకి గోల్డెన్ నంది వచ్చింది. ఓకే, గోల్డెన్ నంది కొట్టేస్తావు ఈసారి? మళ్ళీ కొడతారు. కన్ఫర్మ్? షూర్, పక్కా. సరే చూస్తా. 100కి 120% నంది వస్తుందని. ఓకే సరేనండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.